విజయవాడలో అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా పట్టుబడింది. ఈ ముఠాపై పోలీసులు దాడులు నిర్వహించి ప్రధాన నిందితురాలు సరోజినితో పాటుగా 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 3,30,000 రూపాయలు స్వాధీనం చేసుకుని 5 పిల్లలని కూడా రక్షించారు. ఢిల్లీ, యూపీ నుండి నెలల వయసున్న పిల్లలను తెచ్చి విక్రయిస్తున్నట్లుగా సిపి చెప్పారు. ఈ ముఠాలో ఉన్న 6 మహిళలు, 7 పురుషులను అరెస్టు చేశామన్నారు. మీకు అందరికీ తెలుసు, మార్చి 1వ తారీఖున 2020 సంవత్సరంలో అక్రమంగా పిల్లల్ని విక్రయిస్తున్న ముఠాని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసులో 6 మంది చిన్న బిడ్డల్ని మనం రికవర్ చేశాము. రికవర్ చేసి అందులో చాలామందిని మనము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకి పంపించడం జరిగింది. ఆ కేసులో బలగం సరోజిని అని ఒక లేడీ, తర్వాత మరో నలుగురు మహిళల్ని మనము ఆ సమయంలో అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గరున్న 3 పిల్లలను స్వాధీనం చేసుకుని తర్వాత 4 లక్షల రూపాయలని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 3 పిల్లల్ని రికవర్ చేయడం జరిగింది. అంటే మొత్తం 6 మంది పిల్లల్ని మనం రికవర్ చేసాం. 4 లక్షల రూపాయలని ఆ రోజు మనము రికవర్ చేసి 5 మందిని రెస్క్యూ చేసి 5 మందిని మనము అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఆ కేసులో 2 ఉన్నారు. ఒకరు బగళం సరోజిని అనే ఒక లేడీ 31 years, అదేవిధంగా షేక్ ఫరీనా అనే ఒక లేడీ. వీరిద్దరు కూడా రీసెంట్గా బెయిల్ మీద విడుదలైనారు. బెయిల్ మీద విడుదలైన తర్వాత వీరి కదలికలపై నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఇలా ఉండగా నిన్న అంటే 17/12/2025 తేదీన టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమార్ గారు, అదేవిధంగా వెస్ట్ ఏసీపీ దుర్గారావు గారు, ఏసీపీ నార్త్ సెలవంత్ రాయ్ గారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ మరియు భవానీపురం మరియు నూనె ఇన్స్పెక్టర్స్ వారి సిబ్బందితో ఏకకాలంలో దాడులు నిర్వహించి భవానీపురం కుమ్మరిపాలెం సెంటర్ సమీపంలో 5 అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఉడా కాలనీ ఏరియా